'ఉల్లోజుక్కు' ఈ మూవీ 2024లోనైతే రిలీజ్ అయింది. ఇది మలయాళం మూవీ. సో, నిజంగా ఈ మూవీ చాలా అంటే చాలా బావుంటది. దీంట్లో ఊర్వశి అండ్ పార్వతి వీళ్ళిద్దరే యాక్ట్ చేశారు. నిజంగా అత్తాకోడళ్ళు ఎలాగుంటారో సేమ్ అలాగే అయితే యాక్ట్ చేశారు. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఈ మూవీ స్క్రీన్ ప్లే అయితే 2018లో సినీ స్థానం ఇండియా స్టోరీ టెల్లర్స్ కాంటెస్ట్ని కూడా గెలుచుకుంది. సో, ఈ కథ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలోని కేరళలోని అలుప్పూజాలో వరద ప్రాంతాల్లో అయితే ఈ కథ స్టార్ట్ అవుతుంది. అంజు థామస్ కుట్టిని అయితే వివాహం చేసుకుంటుంది. ఈ థామస్ కుట్టిని అంజు ఇద్దరు తన మదర్ దగ్గర ఉంటారు. ఆవిడ పేరు లీలమ్మ. సో, థామస్ కుట్టికేమో బ్రెయిన్ ట్యూమర్ అయితే ఉంటుంది. సో, సడన్గా అయితే చనిపోతాడు. ఈ అంజు ఉంది కదా, తన ప్రేమికుడు రాజుతో అయితే అఫైర్ ఉంటుంది. పెళ్ళి కాకముందు నుంచి ఉంటుందండి. పెళ్ళి అయినప్పటి నుంచి కాదు కానీ పెళ్ళి కాకముందు నుంచి ఉంటుంది. తర్వాత రాజుతో ఉన్న సంబంధాన్ని వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి అంజుకి అయితే థామస్ కుట్టితో పెళ్లి చేసేస్తారు. సో, రాజు బిడ్డతో గర్భవతి అని అంజు అయితే గ్రహిస్తారు. ఇక ఈలోగా థామస్ కుట్టి ఇంకా అటాక్ అయితే అవుద్ది. పెళ్ళయ్యాక వాళ్ళు మీట్ అవ్వడం కూడా జరిగిద్ది అంజు వల్ల. సో, థామస్ కుట్టి అయితే ఇక బ్రెయిన్ ట్యూమర్తో చనిపోతాడు. ఈ ప్రాంతం మొత్తం వరదలు అయితే ముంచేస్తాయి. ఇక తన బాడీ క్రిమేషన్ అవి చేయాలి కదా. సో, దానికైతే చాలా లేట్ అయితే అవుతుంది. వర్షం అయితే మొత్తం నాశనం చేసేస్తూ ఉంటుంది. ఇటు లీలమ్మ అంటే థామస్ కుట్టి వాళ్ళ మమ్మీ అంజు ఆహారాన్ని కనిపెట్టి ఆమెను అయితే అడిగిద్ది, ఈ బిడ్డ నా బిడ్డేనా నిజంగా? పెళ్ళి అయిన నెలకే 2 నెలలకే చనిపోయాడు కదా, నిజంగా మా కొడుకేనా ఉన్నదంటే ఆ బిడ్డ థామస్ కుట్టిది కాదని అయితే అంజు ఒప్పేసుకుంటుంది. ఈ నిజం త్వరలోనే అంజు పేరెంట్స్కి కూడా తెలిసిపోద్ది. ఇక థామస్ కుట్టికి ఒక చెల్లి ఉంటుంది. సో, వాళ్ళ అత్తకు కూడా తెలిసిపోతుంది. పెళ్ళికి ముందు థామస్ కుట్టి అనారోగ్యాన్ని అయితే దాచిద్ది. అంటే ఈ థామస్ కుట్టికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని అయితే వాళ్ళ మదర్ చెప్పదు. సో, చెప్పకపోవడంలో ఇటు థామస్ కుట్టి వాళ్ళ అమ్మది కూడా తప్పు ఉంటుంది కదా. దీనివల్ల ఏమో అంజుకి కొంచెం ఇది ఒక ఫేవర్ అవుట్ అయ్యి అడిగిద్ది. అది అంత్యక్రియలు గట్రా జరిగే సమయాన మెడికల్ రిపోర్ట్స్ చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉంటుంది. అసలు తనకి ఏంటి ఏమైందని అంటే వాళ్ళ మమ్మీ ఏదో ఒకటి దాచి చెప్తూ ఉంటుంది. బట్ థామస్ కుట్టి ఏం చేస్తాడంటే చెప్పడు, అతను కూడా చెప్పడు. సో, వాళ్ళ మమ్మీ లీలమ్మ కూడా చెప్పదు. ఈ అంజుకి మొత్తం ఆహారం తెలిసిపోయి ఒకరోజు అత్తగారిని నిలదీసి ఎందుకు చనిపోయాడంటే ఇలాగా రిపోర్ట్స్లో చదివేద్ది. సో, బ్రెయిన్ ట్యూమర్ పెళ్ళి కాకముందే తెలుసు కదా, నన్ను ఎందుకు చేశారని అయితే నిలదీసి అడిగిద్ది. అడిగి పెళ్లి చేసుకోవాలని అందుకే చేశానని చెప్పిద్ది. సో, ఇటు రాజుతో కలిసి జీవించడానికి అంజు అయితే వెళ్ళాలనుకుంటుంది. ఇంకా లవర్ ఉన్నాడు కదా, అతనే ప్రెగ్నెన్సీ అవుద్ది అతనితోనే. అంటే పెళ్ళి అయ్యాక అతని దగ్గరికి వెళ్ళి మీట్ అవుద్ది. సో, దాని నెక్స్ట్ డే అనుకుంటా, నెక్స్ట్ మంత్ మేబీ తనకైతే ప్రెగ్నెన్సీ వస్తుంది. అది కన్ఫర్మేషను ఇటేమో లీలమ్మ థామస్ కుట్టి ఇవాళ అనుకుంటారు, అతనిది అనుకుంటారు ఎవరు, పెళ్ళి అయిపోయింది కదా. సో, సడన్గా చనిపోయేసరి అంత్యక్రియలు కూడా కళ్ళు తిరిగి పడిపోద్ది. సో, దాని గురించి వాళ్ళు అలాగ అనుకుంటారు. ఇక అంజు ఏమో రాజీవ్ని చేసుకోమని వెళ్ళిపోదామని లేచిపోదామని చెప్పి ఒకరోజు వెళ్ళిద్ది, నైట్కి వెళ్తుంది. సో, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు, నేను కొంచెం బెటర్గా సెటిల్ అయ్యాక వెళ్దామని అయితే అంటుంది. ఈ క్లైమాక్స్ వచ్చేసి ఇటు అత్తగారు ఇటు ఇద్దరే తప్పు ఉంది కదా. సో, రాజు అయితే ఒక మాట అంటాడు, అదే అంత్యక్రియలప్పుడు ముద్దు పెట్టుకుని సంథింగ్ ఏదో జరిగిద్ది, బాడీ వెళ్ళిపోద్ది కదా, నీ ఇష్టం లేని దాన్ని అలా చేసామని చిన్న మాట అంటాడు. ఆ మాటకేమో రాజు ఇలాగ అనేసరికి ఇక అంజు ఫీల్ అయిపోయి ఇక వాళ్ళ అత్తగారితోనే కలిసి ఉండాలని జీవించి నా పేరెంట్స్ వద్దు, నా లవర్ వద్దు అని చెప్పి అత్తగారి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇది మూవీ స్టోరీ. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. కాకపోతే ఓపికగా కూర్చొని చూడాలి, స్టోరీ టెల్లింగ్ మూవీ ఇది. సో, మీకు నచ్చిద్దని ఆశిస్తున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.